విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించదలిచాడు. ఇక్కడ విద్యార్థుల సాధన మీకు తెలుసు, మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగ పద్ధతి ఒక శాస్త్రీయమైన పద్ధతి. ప్రయోగ పద్ధతి అధ్యయనం చేసేటప్పుడు పోటీ పరీక్షల దృష్ట్యా స్వతంత్ర చరం అంటే ఏమిటి, పరతంత్ర చరం అంటే ఏమిటి, జోక్య చరం అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి. చాలా సింపుల్. ఒక ప్రయోగం చేసేటప్పుడు ఏదైతే కారణమై ఉంటుందో అది స్వతంత్ర చరం, ఏదైతే ఫలితం ఎఫెక్ట్ అయి ఉంటుందో అది పరతంత్ర చరం. ఇన్పుట్ వేరియబుల్ అనేది స్వతంత్ర చరం అయితే అవుట్పుట్ వేరియబుల్ అనేది ఈ యొక్క పరతంత్ర చరం. అదేవిధంగా ఒక ప్రయోగంలో ఉండే ఉద్దీపన స్టిమ్యులస్ అనేది స్వతంత్ర చరం అయితే ఆ ప్రయోగంలో ఉండే ప్రతిస్పందన రెస్పాన్స్ అనేది పరతంత్ర చరం. ఒక్కోసారి ఎంత చదివినా కూడా అర్థం కాదు. చాలా సింపుల్గా గుర్తుంచుకోండి. విద్యార్థుల సాధనపై పై అనే పదానికి ముందు వచ్చేటువంటి చరం అది పరతంత్ర చరం. యొక్క అనే పదానికి ముందు వచ్చేటువంటి పదం సాధారణంగా ఇచ్చిన ప్రశ్నలో అది స్వతంత్ర చరమై ఉంటుంది. అయినా మీకు కన్ఫ్యూజ్ ఉంటే గుర్తుంచుకోండి, ఒక ప్రయోగంలో ఏదైతే ప్రభావితం చేస్తుందో అది స్వతంత్ర చరం. స్వతంత్ర చరం యొక్క ప్రభావానికి లోనయ్యేది పరతంత్ర చరం. అయితే ఈ పరతంత్ర చరం ఇక్కడ గమనించండి, విద్యార్థుల సాధన అంటే విద్యార్థుల మార్కులు కేవలం డిజిటల్ తరగతుల యొక్క ప్రభావం వల్లనే కాకుండా విద్యార్థుల యొక్క వ్యక్తిగత కారకాలు, విద్యార్థి యొక్క కుటుంబ కారకాలు, విద్యార్థి యొక్క పరిసర కారకాల వల్ల కూడా ఈ యొక్క విద్యార్థుల సాధన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రయోగంలో స్వతంత్ర చరమే కాకుండా పరతంత్ర చరాన్ని ప్రభావితం చేసే ఇతర పరిస్థితులను జోక్య చరాలు, ఇంటర్వీనింగ్ వేరియబుల్స్ అంటారు. చాలా సింపుల్. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ గమనించండి. ద వేరియబుల్ విచ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ఎక్స్పెరిమెంటర్ ఈజ్ కాల్డ్ ఇండిపెండెంట్ వేరియబుల్. ద వేరియబుల్ విచ్ ఈస్ అఫెక్టెడ్ బై ఇండిపెండెంట్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ డిపెండెంట్ వేరియబుల్. సో ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్లో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధించాలంటే, బీఎడ్, డైట్, ఐఏఎస్సి కాలేజెస్లో లెక్చరర్ జాబ్ సాధించాలంటే, డివైఓ, హెచ్డబ్ల్యూ జాబ్ సాధించాలంటే, సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ నాలెడ్జీ ఎంతగానో అవసరం. ఈ సబ్జెక్ట్ సంబంధించి అద్భుతమైన డిజిటల్ వీడియో క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్లో ఇంగ్లీష్ మీడియంలో మరియు తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయి. వెంటనే ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ కోర్సెస్ని యాక్సెస్ చేసుకొని మంచి నాలెడ్జ్ సాధించి రాబోయే నోటిఫికేషన్స్లో మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.